వావ్ వాట్ ఏ విక్టరీ బాస్. నిజంగా ఇది సూపర్ విక్టరీ. మ్యాచ్ ఎక్కడ చేజారిపోతుందో అన్న సిచ్యువేషన్ నుండి ఆసీస్ పై డామినేటింగ్ విక్టరీ సాధించింది మన టీమిండియా. దీంతో 5 టీ20ల సిరీస్లో మన టీం 2-1తో ఆధిక్యం సాధించేసింది. ఇక ఇప్పుడు సిరీస్ గెలిస్తే అది కేవలం టీమిండియానే. ఆసీస్ మహా అయితే సిరీస్ని డ్రా చేయడానికి చెమటోడ్చాల్సి వస్తుంది. ఆన్ బాస్, ఇండియా వర్సెస్ ఆసీస్ 4th టీ20 మ్యాచ్లో ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకునే ముందు ఫస్ట్ అయితే మ్యాచ్ సమరీ చూసేద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్స్లో 167 రన్స్ చేసింది. ఫైనల్గా గిల్ బ్యాట్ నుండి ఓ మంచి స్కోర్ వచ్చింది. గిల్ 46 రన్స్ చేశాడు. అభిషేక్ శర్మ 28 రన్స్ చేశాడు. ఇక ఆసీస్ బౌలింగ్ విషయానికి వస్తే నాథన్ ఎల్లిస్ మరోసారి బౌలింగ్లో తన ఇంపాక్ట్ చూపించాడు. 21 పరుగులిచ్చి టీమిండియా 3 వికెట్స్ కూల్చాడు. ఎగ్జాక్ట్లీ ఆడమ్ జంపాకి కూడా 3 వికెట్స్ దక్కాయి. బట్ పరుగులే కొంచెం ఎక్కువగా సమర్పించుకున్నాడు. జాంపా బౌలింగ్లో మన వాళ్ళు 45 రన్స్ దండుకున్నారు. మొత్తానికి మన టీం 167 రన్స్ చేసి 8 వికెట్స్ కోల్పోయింది. మన బ్యాటింగ్ తర్వాత బాస్ అనిపించింది ఓ 50-20 రన్స్ షాట్ అయ్యామేమో అని. కానీ మన బౌలర్స్ వీర విహారం వల్ల చాలా కంఫర్టబుల్గా చెప్పాలంటే ఆసీస్ని తుక్కు కింద ఓడించేశాం. 168 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ నుండి మార్ష్ 30 పరుగులతో, మాథ్యూ షాట్ 25 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా వారిని మన వాళ్ళు అసలు క్రీజ్లోనే నిలవనీయలేదు. వాషింగ్టన్ సుందర్ అయితే చివర్లో ఆసీస్ లోయర్ ఆర్డర్ని వాషౌట్ చేసి పడేశాడు. 3 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ కూల్చాడు. అక్షర్ పటేల్కి 2 వికెట్స్ దక్కాయి. మొత్తానికి మన టీం 4th టీ20లో 48 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించేసింది. బాస్, మీకు గుర్తుందా, ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఆసీస్ తో టెస్ట్ సిరీస్ ఓడాం. మొన్నటికి మొన్న ఓడిఐ సిరీస్ కోల్పోయాం. బట్ టీ20 సిరీస్ ని మాత్రం చేజార్చుకోవట్లేదు బాస్. ప్రస్తుతం సిరీస్ అయితే గీతే డ్రాగా ముగియాలి, లేదంటే మనమే గెలవాలి. అయితే బాస్, ఈ మ్యాచ్ లో మన టీం గెలిచినా కొన్ని తప్పులైతే చేసింది బాస్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మన టీం 167 రన్స్ మాత్రమే చేసింది. యాక్చువల్గా బాస్ 14 ఓవర్స్లో మన టీం 121 ఫర్ 2తో చాలా పటిష్టంగా కనిపించింది. బట్ మన మిడిల్ ఆర్డర్ ఇంకా లోయర్ ఆర్డర్ బ్యాటర్స్ వైఫల్యం వల్ల కేవలం 46 పరుగుల వ్యవధిలో 6 వికెట్స్ కోల్పోయాం. దీంతో చివరి 6 ఓవర్స్లో 60-70 రన్స్ సాధించాల్సిన మన టీం కేవలం 46 పరుగులే సాధించగలిగింది. దానికి కారణం వరుసగా వికెట్స్ కోల్పోవడం. ఇక 168 పరుగుల టార్గెట్ ని ఆసీస్ ఈజీగానే ఛేదించేస్తుందేమో అనిపించింది. ఎందుకంటే ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేయడం కొంచెం ఈజీగానే ఉండింది. పైగా ఈ మ్యాచ్లో కొంచెం డ్యూ కూడా కనిపించింది. ఇక ఆస్ట్రేలియాకి ఇది హోమ్ గ్రౌండ్. ఇన్ని కలిసొచ్చే అంశాలున్న ఆసీస్ బ్యాటర్ని గజ్జ వణికించారు మన బౌలర్స్. చెప్పాలంటే మన బౌలర్స్ ఆసీస్ బ్యాటర్స్ మెడలు వంచి మ్యాచ్ని గెలిపించారు. ఎందుకంటే బాస్, టీ20 ఫార్మాట్లో 168 టార్గెట్ అన్నది పెద్ద టార్గెటే కాదు. ఈ టార్గెట్ కాపాడేటప్పుడు డెఫినెట్గా బౌలర్స్ అండర్ ప్రెషర్లో ఉంటారు. కానీ మన దగ్గర హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్, అక్షర్ పటేల్ లాంటి బౌలర్, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్స్ ఉండగా చెప్పడానికి జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. బట్ బుమ్రా తన రేంజ్కి తగ్గట్టు ప్రస్తుతం కనిపించట్లేదు. అయినా వీరంతా కలిసి, ఈ టాప్ క్లాస్ బౌలర్స్ అంతా కలిసి అద్భుతం చేసి మన టీంని గెలిపించారు. అక్షర్ పటేల్ బ్యాట్తో కామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక బంతితో ఆస్ట్రేలియా ఫస్ట్ 2 వికెట్స్ కూల్చి వాళ్ళ పతనాన్ని శాసించాడు. అయితే ఈ మ్యాచ్లో అస్సలైన గేమ్ చేంజర్ మాత్రం శివం దూబేనే బాస్. ఎందుకంటే మ్యాచ్ని ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉన్న మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్ లాంటి బిగ్ వికెట్స్ కూల్చి టీమిండియా విజయానికి బలమైన పునాది వేశాడు. ఇక మనం భారీ తేడాతో గెలవడానికి కారణం మాత్రం వాషింగ్టన్ సుందరే బాస్. లాస్ట్ మ్యాచ్లో చివరి వరకు ఉండి బ్యాట్తో టీమిండియాని గెలిపించాడు. ఈసారి ఆసీస్ చివరి వికెట్స్ కూల్చి బంతితో టీమిండియాని గెలిపించాడు. సుందర్ 1.2 ఓవర్స్లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 వికెట్లు కూల్చాడు. ఇలా మన టీమిండియా ఆస్ట్రేలియాలో ఆసీస్ని చిత్తు చేసి టీ20 సిరీస్ గెలవడానికి ముందడుగు వేసింది. మరి ఈ సిరీస్ని టీమిండియా 3-1తో సొంతం చేసుకోవాలి అని కోరుకునేవారు ఎస్ అని కామెంట్ చేసి వీడియోకి లైక్ కొట్టండి బాస్. అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.